90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా మనం వస్తువు కొన్నా, బట్టలు కొన్నా, తినే ఆహారంలో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఏదో ఒక రకంగా కల్తీ కావచ్చు, స్కామ్స్ కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పటి వరకు మనం గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు బై ద వే గోల్డ్లో స్కామ్ జరుగుతుంది అన్న వార్తలు చాలా తక్కువ విన్నాం. కానీ ఈ మధ్యకాలంలో అవి కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే బాబోయ్, ఇంకా ఎవ్రీథింగ్ ఏ దాంట్లో అయినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థమవుతూ ఉంది. అండ్ గోల్డ్లో రీసెంట్గా జరుగుతున్న స్కామ్ ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అంటారు? గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అండ్ గోల్డ్ రేట్ పెరగకున్నా కాబట్టి స్కామ్స్ అండ్ దొంగలించడం అనేది కామన్. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడం వల్ల ఇంకా స్కామ్స్ అనేది జస్ట్ మొదలయ్యింది. ఇంకా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సింది ఉంది. అంటే ఎంతమంది స్కామ్స్టర్స్ ఎలాంటి ఫ్రెష్ మైండ్ ఆలోచనతో వస్తున్నారో అది వాళ్ళకే చెప్తున్నాను. అడిగితే మీ దగ్గర అంత స్మార్ట్నెస్ ఉందంటే ఒక మంచి జాబ్ చేసుకొని లక్షలు సంపాదించుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి క్రిమినల్ మైండ్స్గా తయారు చేసి వీళ్ళకి ఏం భయం లేకుండా లా అండ్ ఆర్డర్ గురించి ఏమనుకుంటారంటే మమ్మల్ని ఎవరు పట్టుకోలేడు అనుకుంటారు. కానీ బాస్, హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు రీసెంట్గా ఒక పెద్ద జడ్జిమెంట్ పాస్ చేసింది. మీ దగ్గరున్న బంగారాన్ని హైకోర్టు పోలీసు వాళ్ళతో చెప్పేసేసి పోలీసు ద్వారా మీ బంగారాన్ని సీజ్ చేసుకుంటుంది. అది ఎలా, దాని అవసరం ఏంటి, అది ఏ సందర్భంలో చేయాల్సిన పని, అవన్నీ చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే శిరీష, గోల్డ్ అనేది చాలా పెరుగుతుంది అండ్ చాలా పెరిగపోయేది కూడా ఉందన్నమాట రాబోయే సంవత్సరాలు. ఎందుకు? సింపుల్ రీజన్ అండి, గోల్డ్ ఈజ్ అ సేఫ్ హేవెన్. సేఫ్ హెవెన్ కాదు, హేవెన్, HAVEN అనమాట. సో సేఫ్ హేవెన్లో ఏం చేస్తారంటే రూపాయి విలువ పడిపోతుంది, ప్రభుత్వాలు మారితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు రావట్లేదు. సో స్టాక్ మార్కెట్ పెట్టారంటే మా దగ్గర నాలెడ్జ్ లేదు. సో బంగారం కొనుక్కో, సేఫ్. బంగారం చైన్ 4 వేసుకో, అవసరమైతే వారం నగలు వేసుకో. అంటే జనాలిగా ఫుల్గా ఇన్వెస్టెడ్గా ఉన్నారు గోల్డ్లో. సో కాబట్టి గోల్డ్ కిందికి రావట్లా. 50,000 ఎప్పుడు వస్తుందిరా నాయన అంటే ఈ జన్మలో మాత్రం నాకైతే కనిపించట్లేదు, ఇంపాసిబుల్. సో 1,00,000 దాటే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయండి శిరీష నెక్స్ట్ 10 yearsలో. నా the point here is cops can seize stolen gold pawned with loan firms, says High Court. పాండ్ అంటే ఏంటంటే తాకట్టు పెట్టడం అనమాట. అది ఎలా, అదేంటంటే నా గోల్డ్ తాకట్టే పెట్టలేదు కదా, మరి నా గోల్డ్ హైకోర్టు ఎందుకు తీసుకుంటుంది అంటే వినండి ప్లీజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సందర్భం మీకు చెప్తా. ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఎప్పుడైతే మీరు గోల్డ్ తీసుకెళ్ళి మనపురంలో కానివ్వండి, ఐ డోంట్ వాంట్ పబ్లిసైజ్, లైక్ వాళ్ళు నాకు డబ్బులు ఏం పే చేయట్లా, ఎవరు కూడా, అంటే వాళ్ళు తప్పు కూడా చేయట్లేదు ఇక్కడ, అంటే వాళ్ళ పేరు అక్కడ ఉంది, ఇది ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నా ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఎలాంటి NBFC అయినా బ్యాంక్ అయినా, అంటే NBFC అంటే ఇవన్నీ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంక్స్ అంటే మనకు తెలిసిన గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో మనం వెళ్ళి తాకట్టు పెడతాం బంగారం. సో ఇక్కడ మీరు బంగారం తాకట్టు పెట్టిన తర్వాత మీ బంగారాన్ని హైకోర్టు పోలీసుల ద్వారా మీకు సీజ్ చేయించేసే అవకాశం ఎందుకు ఉంటుందంటే ఒకవేళ ఆ బంగారం మీది కాకపోతే. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, హైకోర్టు ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు వెళ్ళేసేసి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో లేదా బ్యాంకులో ఉంచుకుంటే అంత టెన్షన్ ఏం లేదు, కానీ వచ్చిన ప్రాబ్లం అంతా ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సర్స్ వల్ల వచ్చింది. అది ఎలా అంటారా, ఇక్కడ ఏం చేస్తారంటే అండి, మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసేసి బాబు దీని విలువెంతో చూడు అని చెప్తారు. అతను చూస్తారు 2 లక్షలు 3 లక్షలు ఉంది అంటే మీకు 75% వరకు లోన్ వస్తుంది అంటారు. సరే మీ ఆధార్ కార్డు ఇవ్వండి అంటారు. మనం ఆధార్ కార్డు ఇస్తాము, అతను గోల్డ్ తాకట్టు పెట్టుకుంటాడు, క్యాష్ ఇచ్చేస్తాడు మనకి, లేదంటే అకౌంట్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. జనరల్గా ఈ మధ్య క్యాష్ ఇవ్వడము చాలా తగ్గించేశారు, ఓన్లీ ఆన్లైన్ క్యాషే, ఆన్లైన్లోనే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది వచ్చేసేసి జస్ట్ ఆధార్ కార్డు ఒక్కటి ఇచ్చేసేసి బంగారం మీద డబ్బులు తీసేసుకొని ఫరారైపోతున్నారు, మళ్ళీ తిరిగి రావట్లే, బంగారం తీసుకోవట్లే. ఈ విషయం గురించి చాలా ప్రైవేట్ కంపెనీస్ ఆలోచించడం మొదలుపెట్టాయి. అదేంటి, అదెలా అవుతుంది, అసలు బంగారం వీళ్ళు తిరిగి తీసుకోవట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, తిరిగి రావట్లేదు వీళ్ళు అని చెప్పేసి ఒక అయోమయంలో ఉండేసేసి ఈ పరిస్థితుల్లో ఏమైందంటే ఎవరిదైతే ఆ నగలు దొంగలించబడ్డాయో వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో వచ్చి చెక్ చేస్తే వాళ్ళు దొంగలించబడ్డ ఆభరణాలన్నీ కూడా ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నాయి. అది ఎలా, ఎందుకంటే ఈ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయంటే
మీ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటే చాలు కదండి, మీరు దొంగ కాదని చెప్పేసి మాకు తెలిసిపోతుందని చెప్పేసి ఆ నగలు కొన్న రసీదులు అడగట్లేదు, ఆ నగలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడగట్లేదు. వారంటీ ఉంటుంది కదా, మీరు నగలు కొన్నప్పుడు ఒక రిసిప్ట్ ఉంటుంది, వారంటీ ఉంటుంది, అది ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనా ఫిజికల్ ఫార్మాట్లోనా మీరు అక్కడ ఎందుకు చూపించట్లేదని చెప్పేసి హైకోర్టు అడిగింది అనమాట. సో ఎవరెవరైతే తాకట్టు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళందరూ రిసిప్ట్స్ కంపల్సరీ చూపిస్తేనే అది వాళ్ళకి చెందినట్టే. ఇప్పుడు బంగారం దొంగలించేవాడు ఏం చేస్తాడు, బంగారం దొంగలిస్తాడు కానీ రిసిప్ట్లు దొంగలించాడు. సో కాబట్టి హైకోర్టు ఏమంటుందంటే ఇలాంటి దొంగలించిన బంగారాన్ని అన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పెట్టేస్తే అక్కడ ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్ రూల్స్ లేవు శిరీష. ఇప్పుడు మన దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది, అవన్నీ దొంగలించేసి వీళ్ళు హ్యాపీగా తాకట్టు పెట్టడం, చెక్ చేయడం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి కైండ్ ఆఫ్ దొంగలు ఇంకా రెచ్చిపోతున్నారని చెప్పేసి హైకోర్టు గేవ్ అ స్టేట్మెంట్, గోల్డ్ లోన్ ఫర్మ్స్ ఆంట్ ఆస్కింగ్ ఫర్ పర్చేస్ రిసిప్ట్స్ ఫ్రమ్ బారోవర్స్. అది ఫస్ట్ పాయింట్. ఎక్స్టెండింగ్ లోన్స్ బై కలెక్టింగ్ ఆధార్ డీటెయిల్స్, అదొక్కటి తీసుకుంటే ఇది జెన్యునే కదా, మా వరకు అంతే కదా, ఆర్బీఐ ఎంత చెప్పింది మేము అంతే చేస్తాం. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. ఒకవేళ దొంగలించిన బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నారనుకోండి ప్రైవేట్ ఫైనాన్స్ అనే కంపెనీ, హైకోర్టు నుంచి పర్మిషన్ వచ్చేసింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులందరూ వెళ్ళేసి డైరెక్ట్గా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోకి ఉన్న బంగారం ఎంతైతే మీ దగ్గర ఉందో వాటికి రిసిప్ట్లు మీ దగ్గర ఉన్నాయా, దాని ఫొటోస్, దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయా, లేదంటే జిరాక్స్ కాపీలు మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే ఆ బంగారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సీజ్ చేసేస్తుంది. ఇది హైకోర్టు నుంచి ఇచ్చిన తీర్పు. సో మీరందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతిసారి బంగారం కొన్నప్పుడల్లా రిసిప్ట్స్ ఎక్కడో పాడేస్తాము, ఎక్కడో పెట్టేస్తాము, అది గుర్తే ఉండదు. ఇప్పటి నుంచి మీకు కొత్త రూల్ ఫాలో అవ్వాలి. అవసరము జనరల్గా దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ఇలా బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి రాకూడదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, మీ దగ్గర ఇప్పటి నుంచి రిసిప్ట్స్ లేకపోతే మీ బంగారం అక్కడ తాకట్టు పెట్టలేరు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా పోలీస్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, అప్పుడు వాళ్ళు వచ్చేసి మీ బంగారం తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే మీ దగ్గర రిసిప్ట్ లేదు కాబట్టి. సో రిసిప్ట్స్ కంపల్సరీగా, ఫొటోస్ తీసుకోండి. మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, అంత మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఎందుకు వాడట్లేదండి? లేదంటే ఎలక్ట్రానిక్ బిల్ కూడా తెప్పించుకోండి, ఈమెయిల్లో గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోండి, జిరాక్స్ కాపీస్ పెట్టుకోండి. లేదంటారా మీ బంగారం మీరు వదిలేయాల్సి వస్తుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.